బాబాయ్ లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చాడో అప్పట్లో మీ చేనేత కార్మికుల కష్టాలన్నీ కూడా చూశాడు ఆయన. గుంటల్లోకి నీళ్ళు వచ్చినప్పుడు ఆర్థిక సాయం అని కానీ, లేకపోతే గెలిచిన తర్వాత ఈ రాట్నాలని కానీ ప్రతిదీ కూడా చేనేత కార్మికులకు ఆయన ఎలాంటి భరోసా ఆయన ఇచ్చాడు? గెలవపోయినా ఆయన చేసేది రోడ్లు వేసాడు, క్రాటాలు ఇచ్చాడు, చేనే కార్మికులకు సహాయం చేశాడండి. ఇప్పుడు కూడా గత పని మంత్రి అయిన తర్వాత కూడా చేస్తున్నాడు. ఉమ్. చిన్న చిన్న పని మన వర్షాలు వచ్చినప్పుడు కూడా కాపాడాడు. దీని ఇప్పుడు 200 యూనిట్లు కరెంటు బిల్లు మీకు ఉచితం చేశాడు. 200 జీవో పాస్ చేసి దాన్ని అమలు చేయడం ఎలా అనిపిస్తుంది బాబాయ్? బాగానే అనిపిస్తుంది, ఉమ్. బాగానే ఉంది. ఇంకా ఎప్పటి నుంచి బాబాయ్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది ఈ చేనేత వృత్తి ఎప్పటి నుంచి ఉన్నారు? ఇప్పుడు నుంచి అండి 30 సంవత్సరాల పైన 40 సంవత్సరాల దాకా దగ్గర ఉమ్. ఉమ్. 40 ఏళ్ళ నుంచి చేస్తాను. అంతా చేతుల మీద కష్టమే. చేసిన కష్టమే. ఆ. లోకేష్ గారు ఉంటే ఈ చేనేత కార్మికుల భవిష్యత్తు బాగుంటుంది చాలా బాగుంటుందండి. ఆ. లోకేష్ గారు ఉంటే చాలా బాగుంటుంది. చూస్తున్నాడు బాగా మమ్మల్ని చేనేత కార్మికులు అంటే బాగా అభిమానంగా చూస్తున్నాడు. అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా అప్పుడు కూడా చూశాడు. జనం వచ్చి రాటాలు రోడ్లు పోయటం అని చేశాడండి. మరి అప్పుడు ఆర్కే గారిని గెలిపించుకున్నారు. ఆయన అప్పుడు ఏమన్నా ఒకసారి వచ్చి అప్పుడు పెద్దగా అప్పుడు ఏం పెద్దగా ఆయన వచ్చాడు కదా. ఆయన ఆర్కే గారు ఏదో బాబు రోడ్డు మీద వచ్చాడు పోయేవాడు అంతేగాని లోపలికి వచ్చి మీ అసలు చేనేత కార్మికుల కష్టాలు ఏంటి? ఆ గుంటల్లో నీళ్ళు వచ్చినాయి అంట కదా, అదే పడుచుకునేవాడు కదా ఆయన. సో అందుకే కావాలని ఇప్పుడు ఈ లోకేష్ గారిని గెలిపించుకున్నారా? గెలుపుకున్నాం అంతే. ఆ. ఇప్పుడు సహాయం చేశాడు కాబట్టి మేము అవును. మీ ఓట్లేసి గెలిపించుకున్నాం అందరం. ఇంకా ముందు ముందు బాగుంటుంది. ఇంకా బాగుంటుందని అనుకుంటున్నామండి. లోకేష్ గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా కూడా ఉన్నాడు. అదే బాగుంటుందని బాగా చేస్తాడని అనుకుంటున్నాం.